గోకరకాయతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గోకరకాయ కట్ చేసి పెట్టుకుని ఉంటుంది కదా, అది వాటర్లో కొంచెం కడుక్కొని అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కారం అనేది మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకొని ఒక 2 to 5 minutes మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత గోకరకాయ అనేది మనకు ఉడికిపోతుంది. దాని తర్వాత మీకు ఎంత ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకోండి. నేనైతే 4 eggs యూజ్ చేస్తున్నాను. 4 వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే నాకు ట్రై చేసి కమెంట్ చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. ఎగ్ అనేది ఒక సైడ్ ఉడికిన తర్వాత స్పూన్తో మళ్ళీ దాన్ని రొటేట్ చేసుకోవాలి. 2 sides ఉడికిపోతుంది.